హలో గైస్, అందరికీ నమస్తే అండ్ అందరికీ హ్యాపీ భోగి అండి. ఈ పండుగని మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ మెసేజ్ ఎలా ఉండబోతుంది మీకోసం. ఈరోజు నేను డిఫరెంట్ వీడియో చేయబోతున్నానండి. మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూయర్స్కి తెలియజేయండి. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, ఈ పర్సన్కి ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉంది అండ్ పాజిటివ్ ఆర్ నెగటివ్, లేదా థర్డ్ పర్సన్ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయా, పాజిటివ్ ఆర్ నెగటివ్ చూద్దాం, ఓకేనా. ఎవరి పర్సన్ రైట్ పర్సన్ అనుకుంటున్నారు, ఎవరు రాంగ్ పర్సన్ అనుకుంటున్నారు, ఇవి మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్, ఓకే. ద వరల్డ్, 6 of Pentacles కార్డ్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ఓకే. ద సన్, బ్యూటిఫుల్ కార్డ్ అండి. ద ఎంపరర్, 3 of Cups, 7 of Swords, Seven of Wands, Ace of Cups, Devil, Hibiscus. మీ సైడ్ చాలా మేజర్గా వస్తున్నాయండి కార్డ్స్ అయితే. పేజ్ ఆఫ్ కప్స్, స్టార్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది, ద హర్మిట్ వచ్చిందనమాట మీ సైడ్. చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం, ఓకేనా. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా లేదా, ఓకే. మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పర్సన్ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మీకు చాలా మందికి ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుందండి, ఎందుకంటే ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్కి ఎలాంటి ఒపీనియన్ ఉంది, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి పర్సన్ ఎందుకు వెళ్ళారు, మిమ్మల్ని పర్సన్ ఎందుకు మోసం చేశారు, మీకేమీ అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. చూద్దాం. ద లవర్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ద మెజిషియన్, 6 of Cups, Queen of Wands, the Hermit, 10 of Cups, Knight of Swords, 3 of Wands, 2 of Swords, Knight of Cups, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది ఇక్కడ, 8 of Pentacles అన్నమాట, ఓకే. చాలా క్లియర్గా ఉంది వీడియో, మీకు చెప్తాను.
మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా లేదా? ఓకే అండి. నేను ఒక్కొక్క కార్డ్ నుంచి మీకు క్లారిఫికేషన్ ఇస్తా వస్తాను. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను ఫస్ట్ చెప్పేస్తాను. తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చెప్తానండి. ఓకేనా? థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇక్కడ ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో తను చాలా కష్టపడతారు. చాలా ఎఫర్ట్స్ పెడతారు. అండ్ ఈ పర్సన్ అక్కడ రెస్ట్ లేకుండా కష్టపడతారనమాట. లేదా రెస్ట్ లేకుండా ఎఫర్ట్స్ పెడతారు. థర్డ్ పర్సన్ గురించి పర్సన్ చాలా త్యాగాలు చేశారు. త్యాగాలు చేస్తా ఉంటారు గూడా. కానీ పర్సన్‌కి అక్కడ వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. ఒక కష్టజీవిలాగా, ఒక పనివాడిలాగా లేదా ఒక పనిదానిలాగా తను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారనమాట. అక్కడ తనకి వాల్యూ లేదు. అండ్ ఈ పర్సన్‌కి రెస్ట్ అనేది దొరకదు. ఎప్పుడు ఈ పర్సన్ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది థర్డ్ పర్సన్ లైఫ్‌లో ఉంటుందన్నమాట. వారి మీద ఈ పర్సన్ ఎప్పుడు ఎఫర్ట్స్ అనేది పెడతా ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు. నైట్, డే ఎప్పుడు పైసలు మేబీ డబ్బులు సంపాదించాలి అనే దాని మీదనే ఈ పర్సన్ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. అలా ఎందుకు ఈ పర్సన్ అంత పిచ్చివాడిలాగా అంత పిచ్చిదానిలాగా ఎందుకు తను అంత కష్టం ఎందుకు పడుతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ తను చాలా స్ట్రాంగ్ పర్సన్. అంటే ఈ పర్సన్ ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నా, లేదా తన హెల్త్ బాగోలేకపోయినా, తను రెస్ట్ తీసుకోవాలి అని తను అనుకున్నా, ఈ పర్సన్ ఊరుకోదు. మీ పర్సన్‌ని ఏంటంటే సూటిపోటి మాటలు అంటా ఉంటుందన్నమాట. లేదా అంటా ఉంటారు. నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు. నీ వల్ల ఏది కాదు. నీకేది చేత కాదు. అలా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. దాని వలన ఈ పర్సన్ ఏంటిదంటే, ఆ మాటలు పడలేక తను చాలా కష్టపడతా ఉంటారండి. ఎప్పుడు థర్డ్ పర్సన్ సంతోషం పెట్టడానికి తను చాలా కష్టపడతారనమాట. అయినా థర్డ్ పర్సన్ ఎందుకు అంత హ్యాపీగా మీ పర్సన్‌తో ఉండలేకపోతున్నారు. తనకింకా ఏదో తక్కువైపోతుంది. ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్‌కి కొంతమందికి తన లైఫ్ పార్ట్నర్ అయి ఉంటారు. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉంటారు. కొంతమందికి వీరు ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది కూడా ఉండొచ్చనమాట. ఓకేనా? మీ పర్సన్‌తో థర్డ్ పర్సన్ ఎందుకో హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఓకే. తనకి ఇంకేదో కావాలి అనే విధంగానే థర్డ్ పర్సన్ తన ఆలోచన అనేది ఉంటుందనమాట. మీ పర్సన్ ఎంత కష్టపడుతున్నా థర్డ్ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ద లవర్ కార్డ్ వచ్చిందిక్కడ. ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌షిప్ అండ్ కొంతమందికి లవర్స్ గూడా ఉండొచ్చనమాట. ఓకే. కొంతమందికి లైఫ్ పార్ట్నర్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ అక్కడ చాలా కష్టపడుతున్నారండి. థర్డ్ పర్సన్‌ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే, వారి మీద ఆకర్షణ అనేది ఉంటుందనమాట. థర్డ్ పర్సన్‌కి ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అయిపోయారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు నుంచి మీ పర్సన్ ఫిజికల్‌గా వారిని ఇంట్రెస్ట్‌గా కోరుకోవడం లాంటిది ఏదో జరుగుతుంది. మేబీ థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్ ప్రేమ కంటే ఆకర్షణ చాలా ఉంది. ఆకర్షణతో మాత్రమే ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నారు. వారి గురించి ఏదైనా చేయాలి అనే స్థితికి ఈ పర్సన్ వెళ్ళిపోయారనమాట. థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ చాలా తపన పడతా ఉంటారండి. అంటే వారితో లైఫ్ కావాలి, లేదా వారితో మేబీ రిలేషన్ అన్నా మెయింటైన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మీ పర్సన్‌కి ఉంటుందనమాట. ఓకే. కానీ ఎందుకో ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారు. మేబీ థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌ని దూరం పెడతా ఉండొచ్చు. థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని దూరం పెడుతున్నారు. ఈ పర్సన్ తను ఎంత కష్టపడినా, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా థర్డ్ పర్సన్ మీ పర్సన్ విషయంలో తను సాటిస్ఫైగా ఉండడం లేదనమాట. లేదా కొంతమంది థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని దూరం పెడుతున్నారు. ఈ పర్సన్ ఇంకా ఏం చేయాలి? ఈ పర్సన్‌ని హ్యాపీగా ఉంచాలి అంటే ఏం చేయాలి? అనేది ఈ పర్సన్ ఆతృతత అనేది ఉంటుందనమాట. తను ఎంత కష్టపడినా, తన రెక్కలు ముక్కలయ్యేటట్టుగా ఈ పర్సన్ కష్టపడుతున్నా థర్డ్ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు. సో, వారిని సంతోషంగా ఎలా ఉంచాలి అనేది ఈ పర్సన్‌కి ఏమీ అర్థం గాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. మేబీ మీ పర్సన్ అండి. ఓకే. అండ్ ఇక్కడ
థర్డ్ పర్సన్ తన లైఫ్‌లో ఉండేటట్టుగా ఈ పర్సన్ చాలా మేనిఫెస్టింగ్ చేశారు. లేదా వారిని ఫ్లర్ట్ చేయాలని చూసారు. థర్డ్ పర్సన్‌ని మీ పర్సన్ వారి లైఫ్‌లో మేబీ తన కంట్రోల్‌లో తీసుకురావడానికి ఈ పర్సన్ డే ఆర్ నైట్ ఎప్పుడు మేనిఫెస్టింగ్ చేయడము, లేదా ఇంకా వేరే ప్రయత్నాలు గూడా ఈ పర్సన్ చేసి ఉంటారనమాట. ఈ పర్సన్‌ని డబ్బుతోని ఫ్లర్ట్ చేయాలా? లేదా ప్రేమతోని ఫ్లర్ట్ చేయాలా? లేదా మూర్ఖంగా ప్రవర్తించి పర్సన్‌ని నా లైఫ్‌లో తీసుకురావాలా? అని పర్సన్ చాలా ప్రయత్నాలైతే థర్డ్ పర్సన్ గురించి చేసి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. థర్డ్ పర్సన్ గురించి పర్సన్ మేబీ తన మీద చాలా ప్రేమను చూపించారు. లేదా ప్రతిరోజు ఫ్లవర్ ఇవ్వడం గానీ, లేదా గిఫ్టులు ఇవ్వడం గానీ, లేదా బయటకి తీసుకెళ్లడం గానీ, లేదా ప్రతిసారి మీ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఈ పర్సన్‌ని ఫ్లర్ట్ చేయడానికి మీ పర్సన్ చాలా కష్టం చేసి ఉన్నారనమాట. చాలా కష్టపడ్డారు. అండ్ ఫ్లర్ట్ చేయడానికనమాట. ఓకే. తను అక్కడ ఏదో పడగొట్టేయాలని కాదు. సో, థర్డ్ పర్సన్‌ని ఈ పర్సన్ మళ్ళీ తన గ్రిప్‌లో తీసుకురావాలి అనే విధంగా అనమాట. ఓకే. అంటే థర్డ్ పర్సన్ వైపు నుంచి ఈ పర్సన్ ఫిజికల్ ఇంటిమసీ లాంటిది కోరుకుంటున్నారండి. ఓకే. థర్డ్ పర్సన్ చూడడానికి స్టైలిష్‌గా అండ్ చాలా అందంగా లేదా తను హైయర్ రేంజ్ ఉండొచ్చు పర్సన్‌ది. లేదా మనీ ఫ్లో బాగుండొచ్చు. అందుకని పర్సన్ వారికి తను చేసేయాలి అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ థర్డ్ పర్సన్ అంత ఈజీగా ఫ్లర్ట్ అయ్యే పర్సన్ అయితే కాదు. చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండ్ తను చాలా ధైర్యం గల పర్సన్ గూడా అనమాట. ఓకే. థర్డ్ పర్సన్‌ని నేను పొగుడుతున్నాను అని మీరనుకోకండి. సో, థర్డ్ పర్సన్‌ని మెయింటైన్ చేయడం మీ పర్సన్‌కి అంత ఈజీ కాదు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకే. అంటే మీ పర్సన్ తను మీ వెనకాల ఏం చేశారు అనేది మీకు తెలిసి వస్తుంది. ఓకేనా? థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్. ఈ పర్సన్‌తో తను గ్రోత్ కావాలి. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ చాలా ప్రయత్నాలు గూడా చేసి ఉన్నారు. కొంతమంది థర్డ్ పర్సన్‌ని మ్యారేజ్ గూడా చేసుకోవచ్చనమాట మీ పర్సన్. ఓకే. మీకు ఈ పర్సన్ మేబీ బ్రేకప్ చెప్పారా? లేదా మీ వైపు చూస్తే తెలుస్తుంది. ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని డెఫినైట్‌లీ మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమంది ఎంగేజ్‌మెంట్ గూడా చేసుకొని ఉండొచ్చు. ఓకే. థర్డ్ పర్సన్‌తో తన ఫ్యామిలీ అనేది ఊహించుకున్నారనమాట మీ పర్సన్. ఓకే. థర్డ్ పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత వారు చాలా డామినేట్ పర్సన్ అండ్ వారిని అంటే వారితో డీల్ అవ్వడం అంత ఈజీ కాదు అని పర్సన్ తెలుసుకున్నారండి. భయపడుతున్నారు, బాధపడుతున్నారనమాట. ఎందుకో థర్డ్ పర్సన్ కంట్రోలింగ్ ఈ పర్సన్ మీద చాలా చూపిస్తుంది. ఈ పర్సన్ బాధపడుతున్నారు. మీ పర్సన్ ఎప్పుడూ తన చెయ్యి పైన ఉండాలి. అండ్ మీ చెయ్యి అయినా, థర్డ్ పర్సన్ చెయ్యైనా డౌన్‌లో ఉండాలనమాట. తన ఎనర్జీ ఎవరు డౌన్ చేయకూడదు అనే విధంగా మీ పర్సన్ మెంటాలిటీ ఉంటుంది. కానీ థర్డ్ పర్సన్ డెఫినైట్‌లీ మీ పర్సన్‌ని తను డౌన్ చేసేస్తుంది అండ్ డామినేట్ కూడా చేస్తా ఉంటుందనమాట. అది పర్సన్‌కి ఎందుకో నచ్చడం లేదు. ఎందుకో ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కానీ తను ఓకే. తప్పదు కదా! అన్నట్టుగా తను ముందుకెళ్తున్నారు. మేబీ తను మ్యారేజ్ పర్సన్ అయితే. ఓకే. కానీ అది అంత ఈజీ అవ్వడం లేదు తనకి. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు తనకి అర్థమవుతుంది ఏంటిదంటే, తననుకున్న పర్సన్ కాదు. అండ్ అంత ఈజీ పర్సన్ గూడా కాదు. అండ్ తన మెంటాలిటీ వేరుగా ఉండడం. తన బిహేవియర్ అనేది వేరుగా ఉండడం అన్నమాట. ఓకే. అది పర్సన్‌కి ఎందుకో అసలు నచ్చడం లేదు. ఆ రిలేషన్ నుంచి ఒక్కొక్కసారి పర్సన్ బయట వచ్చేయాలి. లేదా డివోర్స్ తీసుకోవాలి. లేదా మ్యారేజ్ అవ్వలేదంటే బ్రేకప్ చెప్పేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు థర్డ్ పర్సన్ మీ పర్సన్‌ని వదులుతుందా? లేదా వదులుతారా? అంటే లేదు. ఈ పర్సన్ ఏదో విధంగా ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను బయట రావాలి అనుకున్నా తను రాలేని పరిస్థితి ఈ పర్సన్‌లో ఉంది. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ 2 విషయాల మీద తను జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అంటే ఇక్కడ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. థర్డ్ పర్సన్‌ని కూడా తను తలుచుకుంటున్నారనమాట. తను ఇప్పుడు కంపారిజన్‌లో వెళ్ళిపోయారు. అంటే మీరేట, వారేట, మీరెలా ఉండేవారు? ఈ పర్సన్ ఎలా ఉంటున్నారు? ఇప్పుడు థర్డ్ పర్సన్ ఈ పర్సన్‌కి ఆ లైఫ్ ఎలా ఉండేది? అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న తన థర్డ్ పర్సన్‌తో తన లైఫ్ ఎలా ఉంటుంది? అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడిప్పుడు తెలుస్తుందనమాట తనకి. అండ్ థర్డ్ పర్సన్ ఈ పర్సన్ డెఫినైట్‌లీ తను మేబీ అపాలజీ అడుగుతా ఉండడము, లేదా ఎప్పుడు పర్సన్‌ని బతిమిలాడుతా ఉండడము, తన పర్సన్‌ని ఎందుకో అక్కడ తనకి తను తక్కువ చేసుకుంటున్నారండి.
అంటే థర్డ్ పర్సన్‌ని మురిపించడానికి లేదా మెప్పించడానికి తను చాలా కష్టపడుతున్నారనమాట. ఆ రిలేషన్ ఓకే. థర్డ్ పర్సన్ అంత ఈజీ పర్సన్ కాదు అన్నట్టుగా చూపిస్తుంది. సో, తను అక్కడ ప్రతిసారి ఈ పర్సనే తప్పు చేషినా లేదా థర్డ్ పర్సనే తప్పు చేషినా మళ్ళీ ఈ పర్సనే అపాలజీ అడగాలి. ఈ పర్సన్‌ని మళ్ళీ బతిమిలాడుకోవాలి. ఈ పర్సనే మాట్లాడాలి. ప్రతిసారి ఈ పర్సనే ప్రేమేంటో, తను వారిని ఎంత ప్రేమిస్తున్నారు, లేదా తన మనసులో వారి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అదంతా ఈ ప్రతిసారి ఈ పర్సనే చెప్పడం అనమాట. కానీ థర్డ్ పర్సన్ వైపు నుంచి ఇలాంటి ఎఫర్ట్స్ అనేది లేదండి. ఈ పర్సన్ చాలా విసిగిపోతున్నారు ఆ కనెక్షన్‌లో అన్నట్టుగా చూపిస్తుంది. థర్డ్ పర్సన్ వైపు నుంచి చిన్న ఆఫర్ ఏదో ఈ పర్సన్ అందుకున్నారండి. అంటే ఈ పర్సన్ తను 99% ఈ పర్సన్ కష్టపడితే అక్కడి నుంచి 1% మాత్రం ఎఫర్ట్స్ అనేది ఉంటుందన్నమాట. అలాంటిది ఏదో చూపిస్తుంది. ఈ పర్సన్ మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ చాలా మందికి తన లైఫ్ పార్ట్నర్ లాగా చూపిస్తుంది. సో, ఈ పర్సన్ వారి పర్సన్‌ని సరిగ్గా పట్టించుకోరు. అండ్ చాలా కంట్రోలింగ్ ఉంటుంది. ఈ పర్సన్‌ని సరిగ్గా అర్థం చేసుకోరు. కాబట్టి ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని తను సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చనమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మీ పర్సన్‌కి మీ మీద తను ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారు అనేది మనం చూద్దాం. లాస్ట్‌లో ఎవరు పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది మనం చూస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి తనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే, ఈ పర్సన్ తన ప్రపంచం మీరే అని పర్సన్ అనుకున్నారండి. తన ప్రపంచం మీరే అని పర్సన్ అనుకున్నారనమాట. అండ్ మీది మీ పర్సన్‌ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గూడా ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ తనకి లభించలేని ప్రేమ, కేరింగ్ అదంతా ఈ పర్సన్‌కి మీ దగ్గర లభించింది. సో, ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాగానే తనకి ఏదో తెలియని హ్యాపీనెస్ అండ్ తను ఏదో కొత్త ప్రపంచంలోకి తను విహరిస్తున్నట్టుగా తనకి అనిపించడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకే. సో, తను మీ లైఫ్‌లోకి వచ్చాక తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఆనందంగా ఉన్నారు. తన లైఫ్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనుకునే టైంలో మీరు తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఓకే. సో, ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటిదే తను కావాలనుకున్నారు. ఇలాంటి లైఫే తను కావాలనుకున్నారు. సో, తను చాలా హ్యాపీగా అయితే ఈ పర్సన్ ఫీల్ అయ్యారనమాట. అండ్ ఇక్కడ ఈ కనెక్షన్‌లో మీరెప్పుడు ఈ పర్సన్‌కి ఇస్తా ఉన్నారు. ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఎప్పుడు మీరు చూపించడం మాత్రమే గానీ, ఈ పర్సన్ వైపు నుంచి మీరేమీ ఆశించలేదు. కానీ థర్డ్ పర్సన్ అలా కాదు. మీ పర్సన్ వైపు నుంచి ఎప్పుడూ తను ఆశిస్తా ఉంటుంది. ఆశిస్తా ఉంటాడు గూడా. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్. ఓకే. కానీ థర్డ్ పర్సన్ ఏమీ తన మీద ఎలాంటిది అంటే కేరింగ్ గాని, లవ్ గాని చూపించలేదు. మీ పర్సనే వారి మీద చూపించారు. ఓకే. కానీ ఇక్కడ డిఫరెంట్ మెసేజ్ అనేది ఉంది. మీరెప్పుడు ఈ పర్సన్‌కి ఇస్తా ఉండడం, కానీ మీ పర్సన్ వైపు నుంచి మీరు ఏమీ ఆశించలేదు. ఈ పర్సన్ చూడండి, తను అడగకపోయినా ప్రతిసారి మీరు హెల్ప్‌గా ఉండడం, ప్రతిసారి మీరు తనని హెల్ప్ చేస్తా ఉండడం, లేదా నేను ఉన్నాను అనే హోప్‌ని తనకివ్వడము, లేదా ఎప్పుడు ప్రేమను చూపిస్తా ఉండడం, కేరింగ్ చూపిస్తా ఉండడం, తన హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోవడం, ఫినాన్షియల్‌గా ఈ పర్సన్‌కి హెల్ప్ చేయడం, పెద్ద అమౌంట్ ఆర్ ప్రాపర్టీ, గోల్డ్ అని అలా చాలా విషయాలలో డిఫరెంట్ సిట్యుయేషన్ ఉంటుంది కదా! అలా మీరు చాలామంది మీ పర్సన్‌కి హెల్ప్‌గా నిలబడ్డారనమాట. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ మీ దగ్గర ఈ పర్సన్‌కి ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. తను ఎలా ఉండాలి అనుకుంటారో అలా ఈ పర్సన్ మీ దగ్గర తను ఉండగలరనమాట. తను మీ లైఫ్‌లో వచ్చాక తన ప్రపంచమే చేంజ్ అయిపోయింది అని పర్సన్ అనుకున్నారండి. తను కొత్త ప్రపంచాన్ని చూస్తున్నంత ఫీల్ ఈ పర్సన్ అయ్యారనమాట. అంత మీ ప్రేమకి తను మంత్రముగ్ధులైపోయారు అని చెప్పొచ్చు. ఓకే. అంత ప్రేమగా మీరు ఈ పర్సన్‌ని చూసారు. అండ్ ఈ పర్సన్‌ని మీరు అంత హ్యాపీగా ఉంచారనమాట. ఓకే. ఎందుకు అండి ఇక్కడ మళ్ళీ పర్సన్‌కి మీ వైపు రావాలి అనే ఇంటెన్షన్ తనకుంది. తనకి వేరే కనెక్షన్‌లో తనకి ఆ ఫ్రీడమ్ అనేది పర్సన్ తనకి లేదనమాట. లూజ్ అవుతున్నారు. ఓకే. ఇక్కడ ఈ పర్సన్‌కి మీ వైపు రావాలి అనే ఇంటెన్షన్ తనకుంది. కానీ పర్సన్ ఈగో అనేది చూపిస్తున్నారనమాట ఈ పర్సన్. ఈగో వల్ల మాత్రమే పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు.
తనకి మీరు కావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. కానీ తను బయట పడలేకపోతున్నారు. ఈగో అడ్డొస్తుంది. మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ తను ఏంటంటే మీ వైపు నుంచి ఆ ప్రేమ కావాలి. అండ్ ఆ ప్రేమ గాని, ఆ కేరింగ్ గాని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. తనకి మీ వైపు రావాలని ఉంది. కానీ తనకి ఈగో మాత్రమే అడ్డొస్తుంది. ఓకే. మీతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. మీతో సెలబ్రేషన్స్ కావాలి అని పర్సన్‌కి ఉంది. అండ్ మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి. ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ గాని, లేదా మీతో ఎంజాయ్‌మెంట్ కావాలి. లేదా మిమ్మల్ని బయటకి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్ళాలి. మీతో టైమ్ స్పెండ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి చాలా ఉంది. కానీ తను బయట పడలేకపోతున్నారనమాట. లేదా ఈ పర్సన్ మీకు సీక్రెట్‌గానే కలుసుకోవాలా? అండ్ ఈ పర్సన్ చాలా మందికండి మిమ్మల్ని తను చాలా నెగెటివ్‌గా అనుకున్నారనమాట. మేబీ నెగెటివ్ వేలో మాత్రమే ఈ పర్సన్ మిమ్మల్ని చూసారు. ఒక మనిషిని మనిషిలాగా ఈ పర్సన్ ఏ రోజు మిమ్మల్ని చూడలేదు. ఎప్పుడు మీ దగ్గర ఈ పర్సన్ అబద్ధాలు చెప్తా ఉండడము, ఏ విషయంలో ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వకపోవడము, ఎప్పుడూ నెగెటివ్‌గానే మాట్లాడడం గానీ, లేదా ఈ పర్సన్ అంటే చూడండి ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. కానీ మీతో ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఈ పర్సన్ తను ఏదో విషయంగా మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకున్నారు. నిజాలు దాచిపెట్టడము అండ్ ఈ పర్సన్ నెగెటివ్ ఫీలింగ్స్‌తో మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారనమాట. అది ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ అంటే ఈ పర్సన్ ఇక్కడ అట్రాక్షన్‌తో వచ్చారు. అంటే ఈ పర్సన్ మీరు ఇలా అంటున్నాను అని మీరేమనుకోకండి. మేబీ కార్డ్‌లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఈ పర్సన్ మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది ఆశించారండి. అంటే ఈ పర్సన్‌కి అట్రాక్షన్ అనేది చాలా ఉందన్నమాట. ఓకే. అంటే ఈ పర్సన్‌తో రిలేషన్ కంటిన్యూ చేయాలి. అండ్ ఈ పర్సన్‌తో మేబీ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లాంటిది మేబీ ఫిజికల్ నీడ్స్ అనేది ఆశించడం. అలాంటి ఫీలింగ్స్ ఈ పర్సన్‌కి మీ మీద ఉందన్నమాట. మేబీ మీరు ఈ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ చేస్తా ఉన్నారు. ఈ పర్సన్‌కి ఏంటిదంటే మీరు ఏదైతే ప్రేమను చూపించారో, ఆ ప్రేమని ఈ పర్సన్ గ్రాంటెడ్‌గా తీసుకున్నారండి. అందుకని ఈ పర్సన్ మీ ఎమోషన్స్‌తో తను ఆడుకున్నారనమాట. మీ ఫీలింగ్స్‌తో ఈ పర్సన్ ఆడుకున్నారు. ఈ పర్సన్ చీటర్ అని మీకు తెలిసింది. సో, మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టారనమాట. ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ గూడా చేసుంటారు. లేదా ఈ పర్సన్ మిమ్మల్ని అనరాని మాటలు ఏదైనా అని ఉండొచ్చు. లేదా మిమ్మల్ని ఈ పర్సన్ చీట్ చేసి గూడా ఉండొచ్చనమాట. అంటే ఈ పర్సన్ మీతో చాలా ఎంజాయ్‌మెంట్ చేశారు. మేబీ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్‌తో ఈ పర్సన్ మేబీ ఆ విధంగా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. మీరు చాలా ఇచ్చారు ఈ కనెక్షన్‌లో. కానీ పర్సన్ ఎక్కడ కూడా తను రియాలిటీగా ఉండలేదు. తన అవసరం తీరుగా మాత్రమే ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ ఎందుకో బ్యాలెన్స్ చేసుకోలేనేమో అనే థాట్ ఈ పర్సన్‌కొచ్చిందండి. అంటే మీరు చూడండి, మీకు ఈ పర్సన్‌కి ఈక్వల్‌గా ఉన్నారనమాట. మీరు ఒక స్టార్ అయితే అండ్ మీరు హైబిస్కస్ పొజిషన్‌లో మీరు ఉంటే, ఈ పర్సన్ ఇక్కడ ద ఎంపరర్ అనమాట. అంటే మీరు చాలా తెలివైన పర్సన్. మీతో డీల్ అవ్వడం ఈ పర్సన్‌కి చాలా కష్టమైపోయింది. సో, ఈ పర్సన్ ఏమనుకున్నారంటే కొన్ని రోజులు ఈ పర్సన్‌తో ఉండాలి. అండ్ తర్వాత ఈ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే తను కొన్ని నీడ్స్ ఆశించారు అని చెప్పాను కదా! ఫిజికల్ నీడ్స్. ఓకే. సో, అది ఆశించి పర్సన్ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవాలి. అండ్ తన లైఫ్ ఏంటో తను చూసుకోవాలి. ఈ పర్సన్‌కి మీరు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు కాబట్టి తను ఏమి అడిగినా మీరు లేదు అని చెప్పరు. అది ఇక్కడ మనీ కానివ్వండి, ఇంకా ఏదైనా ఉండనివ్వండి. ఓకేనా? అందుకని ఈ పర్సన్ తను ఇప్పుడు ధైర్యం చేసి రాలేకపోతున్నారనమాట. అంటే తను మిమ్మల్ని మోసం చేశారు అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారండి. తను ఏదైతే మోసం చేశారో దాని నుంచి మీరు చాలామంది లెసన్స్ అనేది నేర్చుకొని అండ్ మీరు స్పిరిచ్యువల్‌గా మీరు వేరే కోర్స్ కానీ లేదా మీ లైఫ్‌ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు గూడా చేస్తా ఉండొచ్చు. ప్రెజెంట్ మీరు చాలామంది సైలెంట్ అయిపోవచ్చు. మీరు చాలా విధాలుగా ఈ పర్సన్‌కి చాలా ఆఫర్స్ గూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ రియలైజ్ అవ్వలేకపోతున్నారు. తను నిజం ఏంటిది? అబద్ధం ఏంటిది? ఈ పర్సన్ తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి తన కర్మకి తనని వదిలేస్తా ఉండొచ్చనమాట మీరు.
ఈ పర్సన్‌కి ఇప్పుడు మిమ్మల్ని అందుకోవాలి అంటే తను చాలా కష్టపడాలి. అంటే ఆకాశంలో నక్షత్రాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు కదా! ఆ ఒపీనియన్‌తో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ ఒక తాడుతో నక్షత్రాన్ని కిందకి లాగాలని చూస్తున్నారు. కానీ అది వస్తుందా? రాదు కదా! అంటే మళ్ళీ పర్సన్ మిమ్మల్ని మెప్పించాలి, మీ ప్రేమ పొందాలి అంటే తనకి అంత ఈజీ కాదు. తను చాలా కష్టపడాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. తను తను పొడగొట్టుకున్న నమ్మకం గాని, ప్రేమ గాని తను మళ్ళీ సంపాదించుకోవాలి. అంటే ఈ పర్సన్ చాలా కష్టపడాలనమాట. అందుకనే ఇక్కడ ఏమొచ్చిందంటే పేజ్ ఆఫ్ కప్స్ అండి. మళ్ళీ ఆ ప్రేమ ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ తను మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. ఎలాగైనా సరే ఈ పర్సన్‌ని ఫ్లర్ట్ చేయాలి. అవసరం అయితే ఈ పర్సన్‌ని బయటకి తీసుకెళ్ళాలి. లేదా ఈ పర్సన్‌కి మేబీ ఇక్కడ ప్రేమ అనేది చూపించాలి. మీరు ప్రేమకి చాలామంది ఫిదా అయిపోతారండి. అంటే ఈ పర్సన్ చాలా బాగా మాట్లాడితే చాలు మీరు ఊరికనే ఈ పర్సన్‌కి ఫ్లర్ట్ అయిపోతారనమాట. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ ఎందుకో మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి. అండ్ ఈ పర్సన్ ఆహ్, ఎందుకో అండి మీతో చాలా ఆహ్, స్వీట్‌గా మాట్లాడాలి. మీతో టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ మీతో టైమ్ స్పెండ్ చేయాలి. మీతో మాత్రమే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఉందన్నమాట. ఓకే. మీరు ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఎందుకు అండి మీ ప్రేమ అనేది ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తుంది. మీరు ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీరు ఈ పర్సన్‌కి కావాలనిపిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్‌కి మీరు అవైలబుల్‌గా ఉండడానికి మేబీ ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపు తను చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ లైఫ్‌లో ఇక్కడ చెప్పాను కదా! ఈరోజు మనం థర్డ్ పర్సన్‌కి సంబంధించిన రీడింగ్ చేస్తున్నాం. అదే కార్డ్ వచ్చింది. అంటే ఈ పర్సన్ ఇక్కడ డీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్‌కి మళ్ళీ మీరు కావాలి. అంటే ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ కూడా అయి ఉంటారు కొంతమందికి. కొంతమంది సింగిల్ అయి ఉంటే తన లైఫ్‌లో రొమాంటిక్ థర్డ్ పర్సనా? లేదా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో ఉన్నారా? లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్నారా? ఈ పర్సన్ వేరే అదర్ పర్సన్ ఉన్నా తనకి మీరు కావాలి. మీతో గూడా ఈ పర్సన్‌కి ఇక్కడ తను మీ వైపు నుంచి కొన్ని నీడ్స్ అని ఆశిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అండి అన్ని రాసుల వారు ఉన్నారు. ఓకే. తనకు తెలుస్తుంది. ఇ ఇక్కడ పాజిటివ్ అండ్ నెగెటివ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ పర్సన్‌కి మీ వైపు తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. అయినా సరే మీరు ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ పర్సన్ వైపు నుంచి ఎలాంటిది ఏమీ ఆశించలేదు. తను ప్రేమగా మాట్లాడితే చాలు. అది ఒక్క మాటైనా సరే ప్రేమగా మాట్లాడాలి. అది మాత్రమే మీరు కోరుకున్నారనమాట. కానీ థర్డ్ పర్సన్ ఇక్కడ మనీ ఆశించారు. ఈ పర్సన్ ఎంత కష్టపడినా సరే, తను ఏమైపోయినా సరే తనకి మనీ ఉంటే చాలు. మనీ మైండెడ్ పర్సన్ థర్డ్ పర్సన్ లాగా చూపిస్తుందనమాట. ఓకే. మీ పర్సన్ వారిని మెప్పించడానికి తను చేయని ప్రయత్నం అయితే లేదు. ఓకే. కానీ మీ వైపు ఈ పర్సన్ ఏమి చేయలేదు. తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. తను మీ వైపు నుంచి కొన్ని ఆశించారు. అది మీరు ఇచ్చేసారు. సో, కాబట్టి అండి ఈ పర్సన్‌కి ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది కాబట్టి, ఇక్కడ మీ వైపు ఈ పర్సన్‌కి పాజిటివ్ ఫీలింగ్స్ అనేది ఉన్నాయన్నమాట. నెగెటివ్ ఫీలింగ్స్ ఎక్కడున్నాయంటే, ఇక్కడ ఈ పర్సన్ మీద అంత నెగెటివ్ ఫీలింగ్స్ కూడా లేదు కానీ, తనెంత కష్టపడినా థర్డ్ పర్సన్ తనని పట్టించుకోవడం లేదు. ఇంకేమైపోయినా థర్డ్ పర్సన్ పట్టనట్టుగా ఉంటున్నారు అనే కోపం ఈ పర్సన్‌కి ఉండొచ్చనమాట. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ రాసులంటే అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు రీడింగ్‌ని లైక్ చేసి, క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అంటే చాలామంది మెసేజ్ చేస్తా ఉన్నారు. ఈరోజు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతున్నారు అనేది చూద్దాం. ఓకే.
మేషరాశి వారు మేషరాశి వారు ఈరోజు చాలా సాడ్‌గా ఉంటారండి. ఏదో విషయంగా చాలా బాధపడతా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు ద మూన్ ఎనర్జీ అండి. మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారు. అండ్ ఏదో మిస్ అవుతున్నట్టుగా, ఏదో దూరం అవుతున్నట్టుగా ఆ ఫీలింగ్ మీకు ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఎవరో మిమ్మల్ని చీట్ చేశారు, మోసం చేశారు అనే విధంగా కూడా మీరు ఉంటారు. బాధపడతారు ఈరోజు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. అండ్ మిథున్ రాశి వారు మీరు చాలా సాడ్‌గా ఉన్నారు ఎందుకో ఈరోజు. అండ్ మీ లైఫ్‌లో ఏదైనా నెగెటివ్ ఉందంటే, ఏదైనా హెల్త్ విషయం అలా ఏదైనా ఉంది అంటే, హెల్త్ గూడా మీకు క్యూర్ అయిపోతుందండి అతి తొందరలో. ఇప్పుడు మీరు చాలామంది హెల్త్ విషయంలో బాధపడతా ఉండొచ్చు మిథున రాశి వారు. కానీ ఇక్కడ మీ ముందు సన్ ఉందన్నమాట. డెఫినెట్‌లీ మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుంది. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. అండ్ మేబీ మీ పాస్ట్ పర్సన్ నుంచి మీకు రీయూనియన్ అవుతుంది. వారి వైపు నుంచి మీకు కాల్ మెసేజ్ కూడా రావచ్చు. అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు ఏదైనా రిస్క్ కూడా తీసుకోవచ్చండి. ఈరోజు ఏదో విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ కన్యా రాశి వారు ఏదో విషయంగా మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ తులారాశి వారు మీరు ఒక ఎంపరర్ లెవెల్‌లో ఉంటారండి ఈరోజు. అండ్ ఈగో చూపిస్తూ ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఎస్ వ్యాన్స్ అండి. మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. ఓకే. అండ్ ధనురాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి? లేదా మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ కూడా అవ్వబోతుందనమాట. ఓకేనా. అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు మీరు ఈరోజు ఒక క్వీన్ లాగా ఉంటారండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. అండ్ మీనరాశి వారు మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా రావచ్చు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీ పర్సన్ విషయంలో ఇంకా మీకు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. పర్సనల్ రీడింగ్ మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే అండి. మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.